హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ భర్తమాసేయుల విజ్ఞప్తి. ఓకే, ఇంకా కొంచెం బాస్ మీడియాలోనే ఉన్నాను నేను. ఎనీవేస్, సినిమా బాగానే ఉంది, ఇట్స్ గుడ్. నాకు బాగానే అనిపించింది సినిమా. ఇట్ వర్క్, లైక్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. నేను ఎంజాయ్ చేశాను, బట్ ఇన్ పీసెస్. లైక్ కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. లైక్ ఓవరాల్ ఒక 70% మూవీ బాగానే వర్కౌట్ అయింది, సీన్స్ వర్కౌట్ అయినా. ఒక 30% నాకు అంతగా ఏం అనిపించలేదు. అంటే కొంచెం రిపీటెడ్ సీన్స్ అని అలా కొంచెం బోర్ కొట్టినట్టు అలా అనిపించింది 30%. బట్ 70% వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సత్య గారి రోల్, కమెడియన్ సత్య గారు ఉంటారు కదా, సత్య గారి రోల్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ట్రైలర్ చూసి సత్య గారి రోల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓకే, వెన్నెల కిషోర్ గారిది, సునీల్ గారిది, వీళ్ళందరిది బాగా వర్కౌట్ అయింది. ఆఫ్ కోర్స్ రవితేజ గారు ఈజ్ వెరీ గుడ్ ఇన్ ద ఫిలిం. ఆయన మెయిన్ చామ్ ఫిలింకి. మ్యూజిక్ ఈజ్ గుడ్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది బాగుంది. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయింది. బట్ సాంగ్స్ ఏంటంటే, సాంగ్స్ ప్లేస్మెంట్ అది, సాంగ్స్ ఓకే విడిగా బాగానే ఉంటాయి, కానీ ప్లేస్మెంట్ అది అంతగా నాకేం అనిపించలేదు. ఆ టైం అంటే ఫ్లోలో మధ్యలో సాంగ్ పడుతున్నట్టు అనిపించింది, విచ్ ఈస్ బ్రేకింగ్ ద ఫ్లో. కొన్ని సీన్స్ ఫోర్స్డ్ అనిపించినాయి, బట్ చెప్పాక మెజారిటీ ఆఫ్ ద సీన్స్ వర్క్డ్ అవుట్. ఈవెన్ సెకండ్ హాఫ్లో సీరియల్ స్పేస్ మీద సాంగ్ కార్తీక్ దీపం, అది మీరు ఆల్రెడీ మీమ్స్ అయ్యి వచ్చేస్తున్నాయి. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ఆ సెకండ్ హాఫ్ సాంగ్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్ క్లైమాక్స్ ఇస్ గుడ్, డీసెంట్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. కాకపోతే సీక్వెన్సెస్ బాగున్నాయి అనమాట. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో ఉండే కామెడీ బాగానే వర్కౌట్ అయింది, విచ్ ఇస్ గుడ్. సస్పెన్స్, ఎవరు ఏం చెప్తారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో ఏంటి, ఇక్కడ హీరో దొరికిపోతాడో దొరకడా, సో అలాంటి సినారియోస్ బాగానే వర్కౌట్ అయింది, విచ్ ఇస్ గుడ్. సో యా, ఐ ఎంజాయ్. మీరు ఎంజాయ్ చేయండి, బాగుంటుంది సినిమా. కుదిరితే వరప్రసాద్ గారు మన బాస్ సినిమా, ఈ సినిమా రెండు చూడండి. ఒకవేళ రెండిట్లో ఒకటే చూస్తాను అంటే నా పిక్ ఏంటో మీకు తెలుసు, బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం మనశంకర వరప్రసాద్ గారు, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మోర్ దాన్ దిస్ ఫిలిం. కంపారిజన్ లేదు, బోత్ ఆర్ గుడ్. బట్ యా, కొంచెం ఎంతైనా ఎడ్జ్ దానికి వెళ్తుంది. అంటే త్రూ అవుట్ కామెడీ వర్కౌట్ అయింది మనశంకర వరప్రసాద్ గారు. ఇందులో ఏంటంటే కొన్ని బీట్స్ వర్కౌట్ అవ్వాలి, బట్ సినారియోస్ బాగుంటాయి ఇందులో. మీకు స్టోరీ, వెళ్ళే ఫ్లో, ఆ కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయడం, అవి కొంచెం సినారియోస్ బాగా వర్కౌట్ అయినాయి ఇందులో. సో కొంచెం యూత్ బాగానే ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్స్ యూత్ క్రింజ్ అనిపిస్తాయి, బట్ ఎనీవే ఎంజాయ్ ద సంక్రాంతి. థ్యాంక్ యూ.